ఏదో నా అదృష్టం నిన్న ఒక్కరోజే నువ్వు తాగల. ఆ ఒక్కరోజే నా ఇల్లు స్వర్గంలా మారింది. అయినా ఆట ఒప్పుకుంటే తాగుడు మానేయాలి. దాని గురించి ఆయన ఒప్పుకోవచ్చుగా. వీడు ఒప్పుకుంటే రంగుడు ఒప్పుకోవాలి కదా చైల్డ్. డాడీ నేను ఆడతానంటే ఆయన ఒప్పుకొని తీరుతారు. దానికి ఆయన కాచుకొని ఉన్నారు. నువ్వు ఒకడు ఆలస్యం ఎందుకు అంటే గురుగారిని కలిసేద్దాం. చెప్పండి గురుగారు. రేయ్ నోరు మూసుకుని పోరా, లేకపోతే బూతులు వస్తాయి. సమరా పోటీ చేస్తాడా? వాడు పొట్టాల ఉందో చూసారుగా. ఇలా ఆట వాళ్ళతో పోటీ పడి గెలవాలనుకుంటాడా బ్యాట్ ఏ రంగా వాట్ యు టాకింగ్ మ్యాన్. ఇప్పుడు ఎక్కించిన దుమ్ము దులుపుతాడు తెలుసా? దుమ్ము దులుపుతాడు. నాకు తెలదా ఎవరు ఆడగలరో ఎవరు ఆడలేరో. గ్లాస్ పట్టుకున్న చేతికి గ్లౌజులు తడగాలని చూస్తున్నారా? ఇదేమైనా కత్తి తీసుకుని పడవడం అనుకున్నారా? కత్తి ఎప్పుడు లేపినా నరకచ్చు, కానీ బాక్సింగ్ అలా కాదు. వాడు ఏ రోజైతే కత్తి చేత పట్టాడో ఆ రోజే బాక్సింగ్ ఆడి అర్హత కోల్పోయాడు. గురుజీ ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పు చేస్తే సరి చేసుకోకూడదా? అది ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలా? ఆడు గతం మర్చిపోయి బయటపడి మారిపోవాలని చూస్తుంటే ఏంది గురుజీ మీరు? నేను కోరుకునేది అదేరా. వాళ్ళమ్మ బాక్సింగ్ ముద్దని పదే పదే మొత్తుకుంటే వాడు అదే పట్టుకుని వేలాడుతున్నాడు. ఇప్పుడేంది బాగుపడాలి అంతేగా. కత్తిని కింద పడేసి పొలం పల్లెగలమని చెప్పు. నేనే చెప్పి పనిపిస్తా. పెళ్ళం పెట్టి చూసుకోమను. అలా చేయకుండా ఏమప్పా సమరా, నీకు చేతులెత్తి మొక్కుతాను. పరంపర పేరు చెడగొట్టు. హే రంగా వాట్ యు డూయింగ్ యు బగా. వాడిని నమ్ము మ్యాన్. ఊరుకోరా. ఇలా చూడు చంద్ర, అది నా ఆట కదా. నేనే మంచి ఆటగాని తీసుకొస్తా. రే ఆ కుర్రాడి పేరేంటి? కుమార్. కుమార్ మిల్లు. కుమార్ ఇలా రా. సైడ్ బోర్డ్ లో మంచి ఆటగాడు. నేనే తర్ఫీదు ఇస్తాను. కావాలంటే అడిగి చెప్పు, చూసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అరే పిల్ల బచ్చగాడాడు ఆడు నాడిస్తావు, సమరాన్ని నాడినివ్వా? ఇలా చిన్న చూపు చూస్తే నన్ను బాక్సింగ్ నుంచి దూరం పెట్టేశావు. ఇప్పుడు సమరాన్ని పుట్టుగా నాగించేస్తావా? ఇంకొక మాట మాట్లాడంటే ఇదంతా నీ వల్ల జరిగింది. ఎంత బుద్ధిగా ఉండేవాడాడు. ఆయన ఇలా తయారు చేసి ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నావా? ఇలా చూడు సమరా, ఈ దుష్టుని వదిలేసి దూరంగా పో, లేదా నీ జీవితం సంకనాగిపోద్ది. ఆడు సంటి పిల్లాడు, మరి నేను చెప్తున్నాను చేస్తున్నాడంటావా? అందరి జీవితాలు నీ చేతులతో ముంచే. ఈ చుట్టుపక్కల నువ్వు చెప్పిందన్న చట్టమా? ఇగో వీరా, ఆలోచించి మాట్లాడు. వీడున్న పరిస్థితికి ఏటపల్లి ఏం చేయలేడు. చూడు చంద్ర, ఇవన్నీ జరిగే పనులు కావు. వచ్చిందారనే ఏం జరిగే పని కాదు. నమ్మకమే జీవితం. సమరా నువ్వు దిగి చూసుకుందాం. ఈ ముసలోళ్ళు ఇలాగే మాడతారు. నేనుంటాను నీ వెనక. అయ్యో దయచేసి ఇది ఇంతటితో వదిలేండి అయ్యా. ఇవన్నీ జరిగే పనులు కాదు కానీ నాకెందుకు ఈ పంచాయతీ. నేను వెళ్ళి ఆడపల్లికి చెప్పేస్తా. సమర భయపడుతున్నాడు, గురుగారు కూడా భయపడుతున్నారు. ఎక్కడ స్టేజ్ మీద సమర సస్తాడని పరంపర అంతా భయపడుతుందని. ప్రతిసారి మిమ్మల్ని నమ్ముకుని ఆటాడుకుని మధ్యలో నేను సంకనాకి ఆగన్నా. ఏ గురూజీ నన్ను నమ్మి స్టేజ్ ఎక్కించారో ఆయనే నేను ఇప్పుడు పనికిరాను అనుకుంటున్నారు. నా ఒళ్ళు ఇప్పుడు మారుండొచ్చేమో, కానీ నా బుద్ధిలో ఉన్న కసి ఇంకా అలాగే ఉంది. మా అమ్మ ఆశపడ్డ కొడుకుని కాలేకపోయాను. నా పెళ్ళం ఆశపడ్డ మొగుణ్ణి కాలేకపోయాను. ఈరోజు నా గురూజీ ఆశపడ్డ శిష్యుడుగాను లేను. మరి నేను ఎవరినిరా? నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. పోయి చెప్పన్నా, నేనెవరో నిరూపించుకోవాల్సిన సమయం ఇది. నేను ఆడతా. రాసమరా చాలా రోజులైంది కదా. ఎక్కువ మాట్లాడుతు రోజు చావు మూడిందిరా. ఇలాంటి నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. నా చేతిలోనే నీ చావు రాసి పెట్టింది. ఒక్క ఆట ఆడలేదు. వేటపులే ఆడిని పరంపరలోకి చేర్చుకోని రంగే ఊరు చెప్పారు కదా. నీకు ఆడడానికి ఇంకో మనిషి లేడా ఏంటి? వేటబోలే కావాలంటే రావుడితో మళ్ళీ పనులు దిగు. సార్ పట్ట పనులు చేయడానికి ఆ సమర ఆడాలా? ఇంకేంటయ్యా, పరంపర వాళ్ళం మేము ఇంతమంది చెప్తున్నాం కదా, ఆట ఆపేయండి. ఏమంటారా? జరిగే పనులు కాదులే. మధ్యలో ఎలా ఆపమంటావు? అంత మంది ముందు వాడు నన్నే అవమానిస్తాడా? ఇదిగో చూడు, వాడు మళ్ళీ బాక్సింగ్ అంటూ రాకూడదు. దాసా ఆ విషయం ఏదో ఆయన వచ్చి చెప్పమను. ఇది ఒక బతికేనా?
ఒకని గేమ్ ఆడనివ్వకుండా ఆపడానికి ఎగేసుకుంటూ వచ్చారు ఓల్డ్ బగర్స్. సమరా వస్తాడు, ఆడుతాడు. ఏ వేటప్లే, సమరా విల్ సీ ఇన్ ద రింగ్ మ్యాన్. డాడీ నీ మేలు మర్చిపోలేను, నన్ను కాపాడవయ్యా. ఈ పోటీ జరుగుద్ది, ఆట రోజు అందరూ రింగ్ కాడికి వచ్చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళకి ఎన్నో రకాలుగా నచ్చ చెప్పా, కానీ ఇని తెస్తేగా. నన్ను అడిగితే ఆ సమరాగాడిని ఆడినివ్వాలన్నా, అప్పుడే ఆ వేటపల్లి గాడి దగ్గర ఈ సత్తా తెలుసుద్ది. ఆడ్నుంచి నువ్వు పక్క నుండి సపోర్ట్ కొడుతుంటే నేను నాకుంటూ కూర్చోవాలి, అంతేనా? ఏయ్, ఈ గాయాన్ని మర్చిపోయావా? నీ మావ కోసం నువ్వేం చేసావురా? నీ జీవితం కోసం నేను ఎంత ఆరాటపడ్డాను. ఆ? ఎన్నో మంత్రములు చేసి ఆ వేటపులతో పోటీకి ఏర్పాటు చేస్తే నువ్వేమో ఓడిపోయి నా పరువు తీసి వాడు ఆడటానికి అవకాశం ఇస్తావా? ఆ? వాడు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదురా. రే, చివరిగా ఒక మాట చెప్తున్నా, ఆడిని కొట్టి అందరి ముందు చేతకాని వాడని నిరూపించు. ఆ దమ్ము నీకుందా? ఉందా? ఫు, పా. ఏం నాగయ్య నువ్వు ఊరికే పశువుని కసు. అంతే. 1 2 3 విసుగొట్టు. 1 2 3 విసుగొట్టు. చెయ్. మన ఇంటి కాడికి వచ్చి ఆడొచ్చు కదా. ఏ తిన్న దెబ్బలు సరిపోలేదా? నిజమే, మా అమ్మ నన్ను అందుకే కనిపారేసింది కదా ఊళ్ళో వాళ్ళతో తన్నులు తినడానికి. రా నువ్వు తందుగాని. అలా కానీ రామా, కానీ మీ ఇంటికి ఆడొద్దు, మన చోటుకు వచ్చేసే. ఇక్కడ చాలా మందికి నిరూపించాలిగా. ఏం సమరా? అయితే మంచిదే, వచ్చేస్తా. ఎందుకు ఆడుతూ పోటీ? సమరా, నువ్వు గమనుడువా? అసలే మన పరంపరగాళ్ళు మనం చూసి నవ్వుతున్నారు. ఇప్పుడు నీ చితక బాధం అనుకో, అప్పుడే మళ్ళీ మనకి మర్యాద ఇస్తారు. అంతా నాకు తెలుసు. కానీ బా మొదలెట్టు. పంచి 1 2 ఈ మంచిగా చెప్పేది. కొట్టమ్మా. రాముడు ఏమైంది? ఆగు, చెప్పేది నీకే. ఆగు. ఏ వీరా, ఎందుకలా రెచ్చుకుంటున్నావు? రాముడు టైం అయిందని చెప్తున్నానా? కొట్టి పడే. రాముడు పట్ట పరంపరకి నువ్వు ఆడకూడదురా. ఆగండి, యాడికి వెళ్తున్నావు నువ్వు? అని చిత్తక బాధ ఆడుకుంటే లేదు. నువ్వు వెళ్ళు బాబు. కానీ ఇప్పుడే చెప్తున్నాను సమరా, దయచేసి నువ్వు వేటపులతో ఆడమాకు. నీకు బాక్సింగ్ కొంచెం కూడా రావట్లేదు. వాళ్ళంతా నేను చూసి ఎలా నవ్వుతున్నాను చూడు. అరువు పోతుందిరా. నిన్ను నమ్మి రింగ్ లో దింపాను చూడు. నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. మా నాన్న అప్పుడే చెప్పాడు, ఆడడం నీ వల్ల కాదని. ఏ మాట కామాట మా నాన్న మాట వేద వాక్కు. ఆయన చెప్పినట్టే జరుగుళ్ళా. ఇదిగో చూడు సమరా, నేను చెప్పింది చక్కగా ఇనుకో. ఎన్నిటిని వదిలేసి వచ్చాయి. సారాయం కాస్తే డబ్బులు కుప్పలుగా వస్తాయి. నాకు నువ్వు తోడుగా ఉండి చూసుకో. ఏమంటావు? సమరా, నాతో వచ్చాయంటే పాప పుట్టాక పుట్టెంటుకలు తీయలేదు. ఈసారి మనం వేళాంగని ఏమి సమరా, ఏమైంది? మాట్లాడమ్మా, నాతో మాట్లాడు అమ్మా. ఇంత చెప్పిన పీకల్లా తాగొచ్చి ఎదవేషాలు వేస్తున్నావా? మంగమ్మ, ఇదేం డ్రింక్? గమ్మను డాడీ, నేను ఆ రోజు చెప్పాను. తాగలేదు మంగమ్మ, నమ్ము. చెప్పరా? తాగలేదు మంగమ్మ. సమరా, ఏమైంది నీకు? ఎవరు నేను కొట్టారు? మంగమ్మ, నేను మునుపటి సమరాన్ని కాదే, ఆ సమరం చచ్చాడే.
సమరా ఏంది? ఆ రాముడు నన్ను పిచ్చ కొట్టుడు కొట్టాడే. నన్ను చూసి అందరూ పాగల వాడి నవ్వారు. ఇంతకుముందు ఎవరైతే నా ఆట చూసి ఓహో అని